హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 6th క్లాస్ మ్యాథ్స్లో భిన్నాలు చాప్టర్లో కొన్ని బిట్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, సరిత 2/5 మీటర్ల రిబ్బన్ను మరియు లలిత 3/4 మీటర్ల రిబ్బన్ను కొనుగోలు చేశారు. వారిద్దరూ కొన్న మొత్తం రిబ్బన్ పొడవు ఎంత అన్నారు. సరిత 2/5, లలిత 3/4 మీటర్లు రిబ్బన్ కొనుగోలు చేశారు. మొత్తం పొడవు ఎంత అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటాం. ఓకేనా? 2/5 ప్లస్ 3/4. ఇక్కడ రెండు కూడా హారాలు వేరే వేరేగా ఉంది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఇట్లా. ఓకేనా? 4 2 8 ప్లస్ 5 3 15 బై 5 4 20. ఈ రెండు కింద వస్తుంది. ఓకేనా? 5 4 20. 18 15కి 8 కలిపామంటే 23/20. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నైనాకు 1/2 కేక్ ముక్క, నజ్మాకు 1/3 కేక్ ముక్క ఇచ్చారు. వారిద్దరికి ఇచ్చిన కేక్ మొత్తాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ నైనాకి కొంత ఇచ్చారు, నజ్మాకి కొంత ఇచ్చారు. కంప్లీట్గా ఒక కేకు, తర్వాత 1/2, నజ్మాకి కంప్లీట్గా 1/3 ఇచ్చారు. మొత్తం ఎంత అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటాం. ఓకేనా? 1/2 ప్లస్ 1/3. ఇక్కడ కంప్లీట్గా 1 ఉంది కదా, ఈ 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి 2 వస్తుంది. ఇప్పుడు ఈ భిన్నాన్ని కలుపుకుంటాం. ఓకేనా? 1/2 ప్లస్ 1/3. ఇక్కడ హారాలు వేరే వేరేగా ఉంది కాబట్టి మళ్ళీ మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఇట్లా. అప్పుడు ఏమవుతుంది? 3 1 3 ప్లస్ 2 1 2. ఇక్కడ 2 అలానే ఉంది కదా, ఈ 2 ప్లస్ 3 1 3 ప్లస్ 2 1 2 బై ఈ 2 గుణించుకోవాలి. 2 3 6. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు 2 ఉంది, ఈ పైన ఉండేది 3 ప్లస్ 2 5, 5/6. ఓకేనా? 5/6. మనకిచ్చిన ఆప్షన్స్లో ఇది ఉంటే ఇలానే వేస్తాము, లేదంటే అది మిశ్రమ భిన్నం కాబట్టి అపక్రమ భిన్నంలోకి ఎలా మార్చాలి అంటే ఈ 2 గుణించుకోవాలి, 5ని కూడుకోవాలి. ఈ 2 గుణించుకోవాలి, 5ని కూడుకోవాలి. అది లవంలోకి వస్తుంది. 6 2 12, 12 ఒక 5 ఎంత? 17 బై ఇక్కడ హారంలో ఏముంటే అది. ఓకేనా? 17/6 దీని ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించారు. ఒక ముక్క పొడవు 1/4 మీటర్లు అయిన రెండవ ముక్క పొడవు ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి, ఇట్లా 7/8 అంటే ఒక తీగ ఉంది, దాంట్లో ఒకటి వచ్చి 1/4 అయితే రెండోది ఎంత అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తాం అనుకోండి, రెండవ ముక్క వస్తుంది. ఓకేనా? 7/8 మైనస్ 1/4. ఓకేనా? 7/8లో నుంచి 1/4 తీసేస్తామంటే మనకి రెండవ ముక్క పొడవు అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ 2 హారాలు వేరేగా ఉంది. దీన్ని కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తీయచ్చు, లేదా ఈ 2 హారాలని ఈక్వల్గా చేసి కూడా తీయచ్చు. 2 మెథడ్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలాగ చేస్తాము. 7 4 28 మైనస్ 8 1 8 బై 8 4 32. ఇక్కడ 28లో 8 పోతే ఎంత? 20. లవంలో 20, హారంలో 30.
2. ఇప్పుడు ఇది ఏ ఎక్కంతో పోతుందంటే 4 ఎక్కంతో పోతుంది చూడండి. 4 5ల 20, 4 8ల 32, 5/8 మిగిలింది ఇక్కడ. ఓకే. ఇలా అన్నా చేయొచ్చు. లేదంటే ఇంకొకటి ఏం చెప్పాను, హారాల్ని ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, సజాతి భిన్నాలు అవసరం లేదనుకుంటే ఫార్వర్డ్ చేసేయండి, లేదా అది కూడా కావాలంటే చూడండి. ఓకేనా. ఈ రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి, ఈక్వల్ అంటే ఎట్లా, ఇక్కడ 8 ఉంది, ఈ 4ని కూడా 8 చేయాలంటే లవాన్ని 2తో హారాన్ని 2తో గుణించామంటే దీని వాల్యూ మారదు. ఓకేనా. ఇక్కడ 7/8 అలానే ఉంటుంది, మైనస్ 1 2ల 2 కదా, 2/8. ఇక్కడ 2 ఈక్వల్గా ఉంది కాబట్టి లవాళ్ళు సబ్ట్రాక్ట్ చేస్తాం, తీయేస్తాం. 7లో 2 పోతే 5 బై హారంలో 8 తీసుకుంటాం, 5/8. ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా 5/8, ఇది కూడా 5/8. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి, ఎలా చేసినా పర్లేదు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నందిని వాళ్ళ ఇల్లు ఆమె పాఠశాల నుంచి 9/10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె కొంత దూరం నడిచిన తర్వాత పాఠశాలకు చేరుకోవడానికి బస్సులో 1/2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆమె ఎంత దూరం నడిచింది? వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే 9/10 కిలోమీటర్లు ఉందంట. ఇప్పుడు ఇక్కడ ఉందనుకుందాం స్కూలు. అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఎంతో కొంత దూరం నడిచేసింది. నడిచిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించింది. అయితే ఇక్కడ నడిచింది కదా, ఇది ఎంత అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మొత్తంలో నుంచి ఈ బస్సులో ప్రయాణించింది తీసేస్తామనుకోండి, ఎంత దూరం నడిచిందో తెలుస్తుంది. ఓకేనా. మొత్తం దూరం ఎంత, 9/10 కదా. అందులో నుంచి బస్సులో ప్రయాణించేది తీసేసామంటే ఎంత దూరం నడిచిందో తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ హారం అనేది వేరే వేరేగా, ఈ 2 హారాలు వేరే వేరేగా ఉంది కాబట్టి ఈక్వల్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇది 10 ఉంది, ఈ 2 10 కావాలంటే ఏం చేయాలి, లవాన్ని 5తో హారాన్ని 5తో గుణించామనుకోండి, 2 5ల 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 9/10 మైనస్ 1 5ల 5 కదా, 5/2 5ల 10. 2 హారాలు ఒకటే కాబట్టి సజాతి భిన్నంలోకి మార్చేస్తాము. 9లో 5 పోతే 4/10. ఇప్పుడు ఇది 2 ఏ ఎక్కంతో అయినా పోతుందా అంటే 2 2ల 4, 2 5ల 10. దీని ఆన్సర్ 2/5. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ ప్రాబ్లం అయినా మ్యాథ్స్ అనేది చాలా ఈజీ, కానీ చాలామంది ఏం చేస్తారంటే, అబ్బా ఇంత పెద్ద ప్రాబ్లంగా ఉంది, ఆ లెక్కే చదవరనమాట. చదవకుండానే నెక్స్ట్ లెక్కలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయొద్దండి. మీకు వచ్చినా రాకపోయినా లెక్కని బాగా చదవండి, నీట్గా చదవండి. చదివేటప్పుడే మీకు ఏం చేయాలి అన్న థాట్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ మ్యాథ్స్. ఓకేనా. కానీ మీరు మోర్ ప్రాక్టీస్ అనేది చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆశ మరియు శామ్యుల్ వద్ద పాక్షికంగా పుస్తకాలతో నిండిన ఒకే పరిమాణంలో ఉన్న పుస్తకాల సెల్ఫ్లు ఉన్నాయి. ఆశ యొక్క సెల్ఫ్ 5/6వ భాగం నిండి ఉంది మరియు శామ్యుల్ సెల్ఫ్ 2/5వ భాగం నిండి ఉంది. ఎవరి బుక్ షెల్ఫ్ ఎక్కువగా నిండి ఉంది, ఎంత భాగం అనేది క్వశ్చన్. ఇక్కడ ఆశకి శామ్యుల్కి ఇద్దరికి కూడా ఒకే పరిమాణంలో గల బుక్ సెల్ఫ్లు అనేవి ఉన్నాయి, ఇద్దరికి కూడా. వీళ్ళు ఏం చేశారంట, ఆశ 5/6 భాగాలు బుక్తో నింపేసింది, బుక్స్తో. శామ్యుల్ 2/5 భాగంతో నింపేశాడు. ఇప్పుడు లెక్కేమి మనకి, ఎవరిది ఎక్కువగా నిండి ఉంది, ఎక్కువగా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ అనేది మనం కనుక్కుంటే చాలు. ఇప్పుడు భిన్నాల్లో ఏది ఎక్కువ అనేది ఎలా తెలుస్తుంది మనకి, 5/6
2/5 ఉంది కదా, ఇది సజాతి భిన్నాలు అనుకోండి. ఈ లవాలు ఏదైతే పెద్దది ఉందో అది ఎక్కువ. ఇక్కడ వేరే వేరేగా ఉన్నప్పుడు ఎలా చెప్తాము? 5ని 6తో భాగిస్తాము, లేదా 2ని 5తో భాగించి ఆ వచ్చిన దాన్ని బట్టి ఏది ఎక్కువ ఉందో వాళ్ళది ఎక్కువ అని చెప్తాం. లేదా ఈ రెండిటిని ఈక్వల్ చేసామనుకోండి, అప్పుడు మనం ఈజీగా లవంలో ఏది పెద్దదైతే అది పెద్దదని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఇక్కడున్న 5తో గుణించేస్తాం. 5/5. ఈ రెండిటిని 6తో గుణిస్తాం. అప్పుడు 5 5ల 25 బై 6 5ల 30. 2 6ల 12 బై 6 5ల 30. ఇప్పుడు 2 హారాలు ఈక్వల్గా ఉంది కాబట్టి లవాల్లో ఏది పెద్దగా ఉంది? ఇది. ఇది ఎవరిది? ఆశా సెల్ఫ్ అనేది ఎక్కువగా నిండి ఉంది. ఓకేనా? ఎవరిది ఎక్కువ అన్నప్పుడు దీనికి వచ్చి ఆశా బుక్ సెల్ఫ్ ఎక్కువగా నిండి ఉంది. ఎంత భాగం అన్నప్పుడు ఇందులో నుంచి దీన్ని తీసేయండి. అప్పుడు 25లో 12 తీసేసామంటే మనకి ఎంత వస్తుంది? 13. ఎంత భాగం ఎక్కువ అన్నప్పుడు 13/30 కదా హారంలో ఉండేది. 13/30 భాగం ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అదే లాస్ట్ ప్రాబ్లము. ఓకేనా? నెక్స్ట్ చూడండిమా. జయదేవ్ పాఠశాల మైదానం దాటడానికి 1/5 నిమిషాలు తీసుకుంటాడు. అదే చేరడానికి రాహుల్కి 7/4 నిమిషాలు పడుతుంది. ఎవరు తక్కువ సమయం తీసుకుంటారు మరియు ఎంత భాగం తీసుకుంటారు అన్నారు. ఇక్కడ జయదేవ్ వచ్చి జయదేవు 1/5 నిమిషాలు తీసుకుంటాడంట పాఠశాల మైదానాన్ని దాటడానికి. ఇక్కడ రాహుల్ వచ్చి 7/4 నిమిషాలు తీసుకుంటాడంట ఆ మైదానాన్ని దాటడానికి. మన క్వశ్చన్ ఏమి? ఎవరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే ఈ రెండిట్లో ఏది తక్కువ అనేది మనకు తెలియాలి. ఇక్కడ వచ్చే మిశ్రమ భిన్నం ఇచ్చారు కదా, దాన్ని మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. ఓకేనా? అపక్రమ భిన్నంలో మార్చుకోవాలంటే ఈ 2 గుణించుకుంటాము, ఈ 1ని యాడ్ చేసుకుంటాం. అప్పుడు 5 2ల 10, ఇది ఒకటి 11/5 అవుతుంది. 11/5. ఇక్కడ రాహుల్ వచ్చి 7/4. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రెండిట్లో ఏది చిన్నది అది తక్కువ సమయం అవుతుంది. ఈ రెండిట్లో ఏది చిన్నది అన్నప్పుడు 2 కూడా ఇది విజాతి భిన్నం కదా, దీన్ని మనం సజాతి భిన్నంలోకి మార్చుకునేస్తాం. దీన్ని ఏం చేస్తామంటే ఈ హారం 4తో గుణించేసుకుంటాం. లవాన్ని 4తో, హారాన్ని 4తో గుణిస్తాం. ఈ 5తో దీన్ని గుణిస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 కిందున్న హారాలు ఈక్వల్ అవుతుంది. అప్పుడు లవంలో ఏదైతే చిన్నది ఉంటుందో వాళ్ళు తక్కువ సమయంలో మైదానం దాటుతారు అని చెప్పడానికి వీలవుతుంది. ఓకేనా? 11 4 ఎంత? 11 4 44 బై 5 4 20. 7 5ల 35 బై 5 4 20. ఎవరికి తక్కువ టైం తీసుకునింది? రాహుల్కి తక్కువ సమయం తీసుకునింది. ఎంత భాగం అంటే ఈ 44లో నుంచి 35 తీసేసామనుకోండి 9 వస్తుంది. 9/20 భాగము తక్కువ. అది మన ఆన్సర్. అర్థమవుతుందా మీకు? ఎప్పుడే కానీ ఒక చిన్న సలహా, ఎప్పుడే కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా 90% వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఏ నోటిఫికేషన్ కోసం కూడా వెయిట్ చేయకండి. మీకు టైం ఉన్నప్పుడంతాను మీ టైంని
ఇన్వెస్ట్ చేశారంటే మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? ముందు నుంచి మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా రాయడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ అంటే భయపడుతుంటారు. ఆ మ్యాథ్స్‌లోనే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మ్యాథ్సే మీ జాబ్‌ని డిసైడ్ చేస్తుంది. ఓకే. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.